వల్ల రైతు బంధు రావడం వల్ల నాకు భూమి అమ్మినా కానీ నేను బతుకుతా, ఒక ఎకరం అమ్మినా నా కష్టాలు తీరిపోతాయని హిమ్మత్ రావడం వల్ల ఆత్మహత్యలు తగ్గిపోయినాయి. అట్లా భూముల ధరలు పెరిగినాయి. పండిన ప్రతి గింజను కొత్తగా కొనుగోలు సెంటర్లు పెట్టి ఐకేపీ సెంటర్లలోనే ధాన్యం కొనుగోలు చేసిండ్రు. ఇవాళ ధాన్యం కొనుగోలు దగ్గర ఎన్ని అవస్థలు, బార్దాన్ సంచులు ఉండవు, కోనేటోడు కోనాడు, వానకు దడిసిపోతుంది, రంగు మారిపోతుంది, నానా అవస్థలు. ఇవాళకి ఇంకా ధాన్యం ఉన్నది, ఇంకా కొనని ధాన్యం ఉన్నది. ఇవాళకి ఇంకా కుప్పల దగ్గరనే రైతులు ఏడ్చేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని వాళ్ళ రైతులు అనుభవిస్తున్నారు. ఎటువంటి తెలంగాణను ఏ స్థాయికి దిగజార్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఊర్లలో మళ్లీ బోరు బండ్లు కనబడుతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు అదృశ్యమైపోయినాయి బోరు బండ్లు అదృశ్యమైపోయినాయి. మోటార్ వైండింగ్ చేసే వాళ్ళకు పని లేకుండా పోయింది కరెంటు బాగుండడం వల్ల. కరెంటు గాలిపోయే పరిస్థితి లేకుండే. సమైక్య రాష్ట్రంలో పాటలు పాడేవాళ్ళం, దొంగోలొచ్చే కరెంటుకు కావలెట్లగాద్దు, నేనేం సామెట్ల చేద్దు, కాలిపోయిన మోటారెత్తుక పట్నామెట్ల ఓదు, నే పైన మెట్ల చేతూ. ఈ పాట ఉండే. అటువంటిది మోటార్లు కాలిపోయే బాధ పోయింది. ఇవాళ మళ్ళా మోటార్లు కాలిపోతున్నాయి, మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. మళ్ళా ట్రాన్స్ఫార్మర్ కావాలంటే నానా తంటాలు పడాల్సి వస్తున్నది. మళ్ళా కరెంటు ఎటమటమవుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. కనుక కేసీఆర్ చెప్పినట్టు మళ్ళా పెద్దప మింగింది. ఇదంతా ఒకవైపు. నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పడానికి వచ్చిన, మీరు మెలకువతో ఉండాలి, స్పృహతో ఉండాలి. పెద్ద కుట్ర జరుగుతున్నది. మళ్ళా తెలంగాణ మీద గద్దలాడుతున్నాయి, గద్దలు తిరుగుతున్నాయి. సమైక్యవాద గద్దలకు మళ్ళీ ధైర్యం వస్తున్నది. వాళ్ళు మళ్ళా కొత్త ఎత్తుగడలతో వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక పార్టీ ఆవిర్భావ సభలో ఒక అర్భకుడు అంటాడు, ఏమని, తెలంగాణ అనే పదం డిక్షనరీలనే లేదట, తెలంగాణ అనే పదం డిక్షనరీలనే లేదని చెప్పి మాట్లాడతాడు. ఆయన పేరు బక్కని నరసింహులు. నేనన్నా, నువ్వు బక్కగా ఉన్నావో లేదో కానీ, భౌతికంగా బక్కగా ఉన్నావో లేవో కానీ, ఆత్మగౌరవం రీత్యా మాత్రం నువ్వు చాలా బక్కగా ఉన్నావు అని చెప్పినాడు. భావజాల పరంగా ఆయన చాలా బక్కగా ఉన్నాడు. మనందరికీ ఉన్న తెలంగాణ స్పిరిట్, తెలంగాణ ఆత్మ గౌరవం భావన ఆ బక్క నరసింహులకు లేదు. ఆయనకు తెలంగాణ అన్న పదం డిక్షనరీలో లేదట. తెలంగాణ నీ అయ్య జాగిరా అని ఇంకొకడు అంటున్నాడు. తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఎవడినైతే పొలిమేర అవతల దాకా ఎళ్ళగొట్టినమో, ఎవడైతే తెలంగాణకు సై అనక తెలంగాణకు అనుకూలంగా పార్టీలో తీర్మానం చేయకపోతే మీకు ఈ గడ్డ మీద ఉండడానికి కూడా అర్హత లేదు, మీకు ఇక్కడ రాజకీయం చేయడానికి అర్హత లేదని పొలిమేర అవతల దాకా కాళోజీ చెప్పినట్టు తన్ని తరిమి కొట్టినమో, వాడు మళ్ళా వచ్చి తెలంగాణ గడ్డ మీద నిలబడి, హైదరాబాద్ నడిబొడ్డున నిలబడి తెలంగాణ మీ అయ్య జాగిరా అని మనల్ని అడుగుతున్నాడు. ఎట్లా వచ్చింది మళ్ళా ఈ ధైర్యం? ఎందుకు మళ్ళీ గద్దలు తిరుగుతున్నాయి? నిజానికి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్నప్పుడు మనోళ్ళు ఏమన్నారు తెలుసా? ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడదామన్నారు. కానీ ఆ రోజు ఆంధ్ర పాలకులు ఏం చేశారంటే, తెలంగాణ అన్న పేరే లేకుండా ఏదో ఉత్తర భారతదేశం పేర్లలాగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టిరు. తెలంగాణ అన్న పేరే లేకుండా చేసిరు. తెలంగాణ అన్న పేరునే మర్చిపోయేటట్టు చేసిండ్రు. తెలంగాణ అన్న పదమే కాలగర్భంలో కలిసిపోయేలాగా చేసిండ్రు. 69లో తిరిగి తెలంగాణ నినాదం ఊపిరి పోసుకున్నది. జై తెలంగాణ నినాదం అగ్ని జ్వాలలాగా ఎగిసింది. ఎగిసితే ఏం చేసిండ్రు? కాల్చి చంపేసిండ్రు. అప్పుడు కూడా తెలంగాణ నినాదం ఉండకూడదని. నాకు మన ఆయన ఎక్కా యాదగిరిరావు గారని ఈ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చెక్కింది ఎక్కా యాదగిరిరావు గారు. ఆయన చెప్పిండు ఒక మాట. ఆయన ఈ స్తూపం కోసం డిజైన్లు తీసుకురమ్మన్నారట. అమరవీరుల స్తూపం అసెంబ్లీ ముందట ఉంటుంది కదా, అది మన గడ్డగట్టిన దుఃఖానికి గుర్తు, మనం అనుభవించిన క్షోభకు గుర్తు. తెలంగాణ ఎంత దుర్మార్గమైన బాధల్ని భరించింది, ఎంత దారుణంగా బతికింది అనడానికి, ఎట్లా కాల్చి చంపినరు తెలంగాణ బిడ్డలు అనడానికి ఆ అమరవీరుల స్తూపం ఒక గుర్తు కదా. ఆ అమరవీరుల స్తూపం నిర్మాణం చేసేటప్పుడు టంగుటూరు అంజయ్య అప్పుడు ఆయన డిజైన్లు చూసిండట. డిజైన్లు చూస్తే ఎక్కా యాదగిరిరావు గారు పోయి, నేను నల్లసరబ్ బండతో చేస్తా అన్నాడట. నల్లసరబ్ బండ ఎందుకంటే తెలంగాణలో గుళ్ళన్నీ కూడా నల్లసరబ్ బండతోనే ఉంటాయి, విగ్రహాలన్నీ నల్లసరబ్ బండతో ఉంటాయి. రామప్ప గుడిలో విగ్రహాలు నల్లసరబ్ బండతో ఉంటాయి.
1000 స్తంభాల గుడి నల్లసర బండ. కనుక తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా నల్లసర బండతోనే ఉండాలి అని ఎక్కా యాదగిరిరావు గారు చెప్పినట. చెప్తే ఆయనకు నచ్చింది అంజయ్యకు. అరే వీనికి తెలంగాణ గురించి బాగా ఎరక అని చెప్పి నువ్వే చెయ్యి అన్నాడట. అది తీసుకొని వస్తుంటే ఒక ఆంధ్ర నాయకుడు చెప్పిండట, చూడు నువ్వు స్తూపం ఎట్లా చెప్తావంటే అది చూసి మళ్ళా ఎవరికి తెలంగాణ అనాలనే ఇన్స్పిరేషన్ రావద్దు, తిరిగి ఎవడు తెలంగాణ అనాలనే ఆ ఉత్ప్రేరణ కలిగేలాగా స్తూపం ఉండొద్దు, ఎవరికి అర్థం కాకుండా చేయని చెప్పిండట. దాంట్లో ఆ స్పిరిట్ కనబడొద్దు అని పక్కకు తీసుకుపోయి చెప్పిండట.